ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీవేలను మరువకనే ఎల్లప్పుడూ స్తుతి పాడెదను ఆరాధనకు యోగ్యుడా నిత్యము స్తుతించెదను నీవేలను
స్తోత్రం. బలో క్రీస్తు మహారాజ్ కే. దేవుని వాక్యం చదువుకుందాం. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనం చదువుకున్నాం. నేను చదువుతాను. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునందును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్ష రక్తములకు మీరు వచ్చి ఉన్నారు. దేవుడు తన పరిశుద్ధ వాక్యాన్ని మన వినికిడిలో దీవించును గాక. ఆమేన్. అందరూ కూడా మోకరిద్దాం. నీతో గడిపే ప్రతి క్షణము ఆయన సన్నిధిలో స్తుతించడానికి వచ్చిన మనమందరం కూడా హృదయపూర్వకంగా దేవునికి నమస్కారాలు చెందాం. దేవానికి స్తోత్రాలు. నీ సన్నిధికి మమ్మల్ని తోడుకొచ్చావు, నీకు వందనాలు, స్తోత్రాలు. దేవునికి స్తోత్రం చెందాం. హృదయపూర్వకంగా దేవునికి నమస్కారాలు చెందాం. భక్తి పుష్పముల చేత భజిస్తానయ్యా అని ప్రతి వారు హృదయపూర్వకంగా దేవునికి నమస్కారాలు చెప్పండి. దేవానికి స్తోత్రాలు, స్తోత్రాలు, స్తోత్రాలు. దేవునికి వందనాలు చెప్తున్నా. పరిశుద్ధుడైన దేవునికి వందనాలు చెప్తున్నా. మహోన్నతుడా మీకు స్తోత్రాలు. పరిశుద్ధుడైన తండ్రి మీకు వందనాలు చెల్లిస్తున్నాను. అమూల్యమైన వాడానికి స్తోత్రాలు. నిత్యముడు వాడానికి వందనాలు. నీ బిడ్డలుగా మమ్మల్ని ఎన్నుకున్నావు తండ్రి. తండ్రిని పిలిచే చాలా మాకు ఇచ్చావైనా నీతో గడిపే చక్కని సమయాన్ని, మీతో ఆనందించే పరిపూర్ణమైన సమయాన్ని మాకు ఇచ్చినారు. నీకే మహిమ, ఘనత, కీర్తి, ప్రభావం, ఆరాధన మీకు చెల్లిస్తున్నాం తండ్రి. వందనాలు, స్తోత్రాలు. ఇంతవరకు సోదరుడు ద్వారా కొన్ని విషయాలు తెలియజేయించావు తండ్రి. వందనాలు. సమయంలో ప్రభావం వాక్యంలోకి వెళ్ళిచుండగా ప్రభావం మీరే మారండి, మాట్లాడండి ప్రభావ. ఈ వాక్యం వెలుగు చేత మా హృదయాలు వెలిగించి మహిమండి. మా మంచి బోధకుడైన యేసునామములో అడుగుచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చోండి. మరియు దైవాజ్ఞలోన పరిశుద్ధ శాస్త్రముతో
ప్రభునందు ప్రియమైన వాళ్ళరా, చదువుకున్న వాక్య భాగంలో మనం చూస్తే హెబ్రీ పత్రిక 12వ అధ్యాయము 24వ వచనాన్ని కనుక మనం పరిశీలన చేసినట్లయితే ఇలా వ్రాయబడి ఉంది. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు రక్త ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చినారు. ఒకసారి ఈ మాటలు నాతో కలిపి మనందరూ చెప్పండి. హేబేలు కంటే క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. ఆమేన్. దేవుని బిడ్డలారా, దేవుని పరిశుద్ధ వాక్యములో నుండి కొన్ని విషయాలు మనం ఈ సమయంలో ధ్యానం చేసుకుందాం. ప్రియమైన వాళ్ళని గమనించండి. దేవుని పరిశుద్ధ వాక్యములో చూస్తే ఇలా రాయబడింది, క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకు హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. గమనించండి ప్రియమైన వాళ్ళ, చదువుకున్న వాక్యంలో ఒక ముఖ్యమైన మాట మనం చూద్దాం. అదేంటంటే శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం అనడమా, శ్రేష్టమైన ప్రోక్షణ రక్తము అనే మాట మనం చూస్తున్నాం. ఈ హెబ్రీ పత్రిక 13వ అధ్యాయాల్లో, అంటే హెబ్రీ పత్రిక 13వ అధ్యాయం అని, ఈ 13 అధ్యాయాలు కూడా శ్రేష్టం అనే మాట సుమారు మనకి 13 పర్యాయాలు ఉంటుంది. ఏమాటమ్మా? శ్రేష్టము అనే మాట. ఏదైనా ఒక వస్తువును మనం కొనాలన్నా, ఏదైనా ఒక వస్తువును సంపాదించాలన్నా శ్రేష్టమైన దాన్ని పొందుకోవడానికి, లేక విలువైన దాన్ని పొందుకోవడానికి, శ్రేష్టమైన దాన్ని సంపాదించుకోవడానికి మనం ప్రయత్నం చేస్తాం తప్ప విలువ లేని దాన్ని మనం పొందలేము. విలువ లేని దాన్ని మనం, లేక శ్రేష్టత కాని దాన్ని మనం చెప్పండి పొందడం చాలా కష్టం. అది మనం ఇష్టపడలేదు. ఇప్పుడు ఇక్కడ చెప్తున్న శ్రేష్టత ఏంటి అనేది మనం ఆలోచన చేస్తే 2 విషయాలు మీరు గమనించాలి. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసునొద్దకును హేబేలు కంటే మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. అయితే 13 రెఫరెన్స్లు మీకు చెప్పగలను, కానీ ఇప్పుడు సమయం చాలా ప్రాముఖ్యమైనది కనుక వాటి జోలికి వెళ్ళలేదు. కానీ ఇప్పుడు మరీ శ్రేష్టముగా పలుకు ప్రోక్షణ రక్తం ఎవరికంటేనట? హేబేలు కంటే. ఎవరికంటేనమ్మా? హేబేలు కంటే. బైబిల్లో మనం చూస్తే హేబేలు గురించి మనకు చెప్తుంది, అతడు విశ్వాసమును బట్టి హేబేలు కయ్యేను కంటే శ్రేష్టమైన బలి ఇచ్చాడని చెప్తుంది. దేవుని బిడ్డలారా, అతడు శ్రేష్ఠుడు అని వాక్యం చెప్తుంది. అతను ఇచ్చిన బలి విలువైనదని వాక్యం చెప్తుంది. అంతేకాదు మనం చూస్తే హేబేలు పక్షంగా దేవుడు నిలబడి మాట్లాడినట్టుగా కయ్యేనుతో మనం చూస్తూ ఉంటాం. ఏమైనా మాట్లాడాడు దేవుడు అంటే, కయ్యేను నీవు సత్క్రియ చేస్తే తల ఎత్తుకోలేవా అంటే, హేబేలు ఏం చేశాడు? సత్క్రియ చేశాడు. కాబట్టి అదే విషయాన్ని దేవుడు మాట్లాడుతూ, నీవు సత్క్రియ చేసిన వాడవైతే ఏం చేస్తావు? తలెత్తుకుంటా. అంటే సత్క్రియ చేయాలి. హేబేలు సత్క్రియ చేశాడు, దేవుడు మెచ్చుకున్నాడు హేబేలు. దేవుని బిడ్డ, ఒకసారి మనం ఈరోజు వాక్యం ద్వారా కొన్ని విషయాలు మీరు ముందు ఉంచాలనుకున్నాను. ఏమిటి అదంటే, హేబేలు కంటే శ్రేష్టమైంది. ఈ 12వ అధ్యాయం 24వ వచనంలో హేబేలు కంటే శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మనం వచ్చామని వాక్యం చెప్తుంది. ఇదే అధ్యాయం 1వ వచనాన్ని కనుక మీరు చూస్తే, ఎంత గొప్ప సాక్షి సమూహము మేఘము వలె మనల్ని ఆవరించి ఉందని వాక్యం చెప్తుంది. అంటే సాక్షి సమూహం ఎలా ఉందట? మేఘం వలె. ఇప్పుడు మనకి మేఘం పట్టింది, కనబడుతుందా కనబడట్లేదా అమ్మా? ఎవరైనా ఇప్పుడు ఎండ కాస్తుందంటారా అంటారు. ఒకవేళ ఉగ్గా ఉన్నా, ఉక్కపోతగా ఉన్నా ఏం పట్టింది? మేఘం పట్టింది కదా. మేఘం ఎలాగైతే మన కళ్ళకు కనబడుతుందో, ఇంత గొప్ప సాక్షి సమూహం అట మేఘం వలె మనల్ని
ఆవరించి ఉందని హెబ్రీ పత్రిక 12వ అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఏంటి ఆ సాక్షి సమూహం అంటే 11వ అధ్యాయం కనుక మనం చదవగలిగితే అక్కడ అంతా మనకు కనబడుతుంది. హేబేలు గురించి, హానో గురించి, నోవహు గురించి, అబ్రహాం గురించి, ఇస్సాకు గురించి, యాకోబు గురించి, యోసేపు గురించి, మోషే గురించి, ఇంకా అనేక మంది భక్తుల గురించి మనకి కనబడుతుంది. వీళ్ళందరూ కూడా ఎలా కనబడతారు మనకంటే సాక్షి సమూహము అనడమా? ఏ సమూహం ఇది? సాక్షి సమూహము. కాబట్టి వారిని చూచక మనమేం చేయాలంటే విశ్వాసముల కర్తయు దాన్ని కొనసాగించేవాడైన యేసు వైపు మనం చూడాలి. చూడండి, గమనించండి. 12వ అధ్యాయం 1వ వచనంలో మనకి సాక్షి సమూహం ఉందని చెప్పినటువంటి భక్తుడే 24వ వచనంలో వచ్చినప్పుడు అంటాడు, హేబేలు కంటే మరీ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తమునకు మీరు వచ్చి ఉన్నారు. 12వ అధ్యాయం 1వ వచనంలో సాక్షి సమూహం మనకుంది. అదే అధ్యాయం 24వ వచనంలో హేబేలు కంటే మరీ శ్రేష్టమైన ప్రోక్షణ రక్తానికి మనం వచ్చాం. మనం మామూలుగా రాలేదండి. ఈ స్థలానికి మనం ఒట్టే రాలేదు. ఈ స్థలానికి మనం ఏదో అనుకోని విధంగా యాక్సిడెంట్గా మనం రాలేదు. కానీ దేవుని యొక్క కృప, దేవుని చిత్తాన్ని బట్టి ఈ స్థలానికి మనం వచ్చాం. అందుకే పేతురు గారు ఒక మాట అంటాడు. ఏంటి ఆ మాట అంటే, చీకటిలో నుండి ఆశ్చర్యకరమైన తన వెలుగులోనికి మిమ్మల్ని పిలిచిన వారి గుణాతిశయములను మీరు ప్రచురము చేయ నిమిత్తము రాజులైన యాజక సమూహమును, పరిశుద్ధ జనమును, దేవుని సొత్తైన ప్రజలై ఉన్నారు. మనం ఎవరమో తెలుసుకుంటే పరిపూర్ణంగా మన స్థితి ఏమిటో, విశ్వాసంలో మన పరిస్థితి ఏమిటో, దేవుల్లో మన పరిస్థితి ఏమిటో, దేవుడు నీ యొక్క కలిగి ఉన్నటువంటి ఆశ ఏమిటో పరిపూర్ణంగా నువ్వు కనుక తెలుసుకోగలిగితే దేవుని యొక్క సంపూర్ణతలో మనం ముందుకు కొనసాగుతూ ఉంటాం. ఎందుకంటే మనం ఎవరమో మనకు తెలియక మనం ఉండకూడని స్థలాల్లో, వెళ్ళకూడని స్థలాల్లోనికి మనం వెళుతున్నాం. అందుకే 24వ వచనంలో మనం ఎలా వచ్చామో చెప్తూ 25వ వచనంలో ఒక ఘాటైన హెచ్చరిక ద్వారా దేవుడు మనల్ని హెచ్చరిస్తున్నాడు. అయితే 25వ వచనానికి వెళ్ళని కానీ వాడా 24వ వచనంలో మనం ఎలా వచ్చామో చెప్తున్నాడు. ఎలా వచ్చామంటే మనం ప్రోక్షణ రక్తాన్ని గురించి, కూడా శ్రేష్టమైన ప్రోక్షణ రక్తాన్ని. చూడండి, మీ ముందు ఇప్పుడు ఇద్దరు పెట్టాను. ఒకరు హేబేలు, రెండు యేసు. ఎవరమ్మా? ఒకటెవరు? హేబేలు. రెండవది ఎవరు? మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. దేవునికి స్తోత్రం. హేబేలు ఏం చేశాడు అమ్మా? దేవునికి శ్రేష్టమైన బలి ఇచ్చాడు. మనం చూస్తాం ఆదికాండం 4వ అధ్యాయంలో కయ్యేను హేబేలు దేవుని దగ్గర బలి తీసుకుని వెళ్ళారు. కానీ హేబేలు ఇచ్చిన బలి దేవునికి ఇష్టమైంది. ఎందుకంటే అతను తీసుకెళ్లిన బలి ఏముంది? శ్రేష్టత ఉంది. అతను తీసుకెళ్లిన బలి ఏమైంది? మంచిదైంది. అది దేవునికి ఇష్టమైంది. కయ్యేను కూడా బలి తీసుకొచ్చాడు, కానీ ఆ అర్పణ దేవునికి ఇష్టము కాలేదు. అందుకే దేవుడు హెచ్చరించాడు, సత్క్రియ చేస్తే నువ్వు తల ఎత్తుకోలేవు, సత్క్రియ చేయలేదు కనుక నువ్వు తల ఎత్తుకోలేకపోతే నీ మీద వాకిట, నీ పాపం నీ మీద పొంచి ఉంటుందని ప్రభు దేవుడు తన కయ్యకి హెచ్చరిక చేసినట్టు మనం చూస్తున్నాం. అయితే హేబేలు ఇచ్చిన అర్పణ దేవునికి ఏమైంది? ఇష్టమైంది. అతని అర్పణను బట్టి ఒకసారి మనం చూడండి. హెబ్రీ పత్రిక 11వ అధ్యాయం 4వ వచనం చూడండి. దేవునికి అర్పించను. దేవుని అతని అర్పణ గురించి సాక్ష్యం ఇచ్చినప్పుడు చూసారా? అట్టి విశ్వాసాన్ని బట్టి ఏమని సాక్ష్యం పొందాడట? నీతిమంతుడు. దేవునికి మహిమ కలుగును గాక. అమ్మా, హేబేలును మనం చూసుకుంటే దేవుని దృష్టిలో అతను ఏమైనాడు? నీతిమంతుడు. అతను ఇచ్చినప్పుడు దేవునికి ఏమైంది? ఇష్టమైంది. అయితే ఇక్కడ ఇద్దరు వ్యక్తులు మనం చూద్దాం. ఎప్పుడైతే హేబేలు అర్పణ దేవునికి ఇష్టమైందో, కయ్యేను అర్పణ దేవునికి ఇష్టం కాలేదో, కయ్యేను కోపం తెచ్చుకుని ఏం చేశాడండి? తన తమ్ముడిని చంపేశాడు. దేవుడు ప్రశ్నించాడు, కయ్యేను నీ తమ్ముడు ఎక్కడ అంటే దేవుడు అవకాశం ఇచ్చాడు. అతను మారడానికి అవకాశం ఇచ్చాడు. దేవుడు తెలీదా కయ్యేను చేత హేబేలు చంపబడ్డాడు? కానీ దేవుడు ఏమిచ్చాడు? అవకాశం ఇచ్చాడు. మనలో చాలా మంది ఏం చేస్తారంటే దేవుడు ఇచ్చిన అవకాశాన్ని కాళ్ళతో తల్లేస్తారు. దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోరు. దేవుడిచ్చిన అవకాశాన్ని వాళ్ళు ఉపయోగించుకోలేకపోతున్నారు. ఎందుకంటే సమయం ఉండగానే మనం ఏం చేయాలి? మార్పు చదవాలి. చిన్న ఉదాహరణ చెప్తాను. ఇస్కరియోతు యూదాని ప్రభు ఎంతగానో హెచ్చరించాడు. మారాడా?
యేసు ప్రభుని చేతులారా అప్పగించేసిన తర్వాత యేసు ప్రభు శిలువ శిక్ష పడిన తర్వాత మరణ శిక్ష పడిన తర్వాత చెప్తాడు అతను వెళ్ళి ప్రభారి ఆత్మ దగ్గరికి వెళ్ళి ఏమనో తెలుసా, అయ్యో నిరపరాధి రక్తమును అప్పగించి పాపం చేశాను అని. ఈ ఒప్పుకోవడం యేసు ప్రభుని అప్పగించడానికి ముందు జరుగుతుంటే ఏం జరిగేది? యేసు ప్రభుని చేతులారా అప్పగించిన తర్వాత అప్పుడు ఒప్పుకున్నాడు. వాళ్ళు అన్నారు, మాకేం తెలియదయ్యా, నీకు మేము డబ్బు ఇచ్చాం, నువ్వు మాకు ప్రభుని అప్పగించావు, డీల్ అయిపోయిందంటే ఓ అన్నారు. ఇప్పటి వరకు ఎవరి నీడను చేరాడో ఇప్పుడు అర్థమైంది. దేవుని బిడ్డలారా, మనలో చాలా మంది కూడా దేవుడిచ్చిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకోలేకపోతున్నారు. సమయం ఉండగానే మార్పు చెందలేకపోతున్నారు. చివరికి వారి యొక్క జీవితాలు పాడు చేసుకుని మారదామనుకున్నా అప్పుడు ఏం లేదండి, అవకాశం ఉండడం లేదు. కయ్యలకు దేవుడు ఒక అవకాశం ఇచ్చాడు. కయ్యను నీ తమ్ముడు ఎక్కడ అనగానే అతను అంటాడు, నా తమ్ముడికి నీవేమన్నా నన్ను కాపలావానిగా పెట్టావా అని. ఎంత విచిత్రం చూశారు. అయితే ప్రియమైన వల్ల దేవుడు కయ్యనుతో మాట్లాడుతున్న సందర్భాన్ని ఇప్పుడు మనం చూద్దామండి. హేబేలు రక్తానికి యేసయ్య రక్తానికి డిఫరెన్స్ ఏంటో మనం కొన్ని విషయాలు 4 అంశాలు మీకు చెప్పిన వాక్యాన్ని చూస్తాం. సమయం కూడా చాలా ప్రాముఖ్యమైనది కదా, సమయానికి మనం ముగించుకుందామండి. హేబేలు రక్తం ఏం కోరుకుందంటే ప్రతీకారం కోరుతుంది. ఏం కోరుతుందమ్మా? హేబేలు రక్తము ప్రతీకారం కోరుతుంది. ఒకసారి వాక్యం చూద్దామా? ఆదికాండము 4వ అధ్యాయం 10వ వచనం. ఎవరో అప్పుడు ఆయన నీవు చేసిన పని ఏమిటి? నీ తమ్ముని రక్తం యొక్క స్వరము నేల నుండి. దేవుని పిల్లలను గమనించండి. హేబేలు రక్తం ఏముందంట? ప్రతీకారం. ఏముందమ్మా? నేల నుండి రక్తం ఏం చేస్తుంది? మొర్ర పెట్టుచుంది. ఏమని అమ్మా? నేల నుండి మొర్ర పెడుతుంది. దేవుడు వింటున్నాడు ఆ స్వరాన్ని కదా. కాబట్టి మనం చూసినట్లయితే గమనించండి, ఆ రక్తంలో ఏం కనబడుతుందంటే ప్రతీకారం కనబడుతుంది. మరి యేసయ్య రక్తం ఏం కనబడుతుందంటే క్షమాపణ కనబడుతుంది. దేవునికి స్తోత్రం. ఆ రక్తానికి ఈ రక్తానికి తేడా చూడండి. ఆ రక్తంలో ఏముంది? ప్రతీకారం ఉంది. యేసయ్య రక్తంలో ఏముంది? క్షమాపణ కనబడుతుంది. ఒకసారి చూద్దామా? మత్తయి సువార్త 26వ అధ్యాయము 28వ వచనం సమయమా త్వరగా. ఇది నా రక్తము అనగా, ఈ మాటను మీరు అండర్లైన్ చేసుకోండి, పాప క్షమాపణ నిమిత్తము. ఎవరి కొరకమా? ఒకరి కొరక, ఒక దేశం కొరక, ఒక జనాంగం కొరక, ఒక జాతి కొరక కాదండి. చెప్పండి ఎంతమందికి? అనేకులు అనే మాట అర్థం ఏంటంటే చెప్పండి, ఇదిగో లోక పాపను మోసుకుని పోవు దేవుని అనేకుల కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. అనేకుల పాప క్షమాపణ కొరకు చిందించబడుచున్న నిబంధన రక్తము. దేవునికి మహిమ కలుగును గాక. అక్కడ హేబేలు రక్తం ఏం చూసాం మనం? ప్రతీకారం చూస్తే యేసయ్య రక్తం ఏం కనబడుతుంది? క్షమాపణ మనం చూస్తా ఉన్నాం. అంతేందుకండి, శిలువ ప్రాణం మీద ప్రభువు వేలాడుతూ పలికిన మొదటి మాట మనందరికీ తెలుసు, తండ్రి మీరు ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. గమనించండి ప్రియమైన వాళ్ళ, అంతమంది భయంకరంగా ఆయన హింసిస్తుంటే, దూషిస్తుంటే, ఆయన మీద రకరకాల నిందలు వేస్తుంటే, ఆయన తలపై ముడకిరీటం పెట్టి కొర్ర దెబ్బలు కొట్టి చేతుల్లో కాళ్ళలో మేకులు కొట్టి సిలువకు ఆయన అంట కొడితే ప్రభు పలికిన మొదటి మాట, సిలువలో పలికిన మొదటి మాట, తండ్రి ఏమి చేయించున్నారో మీరు ఎరుగరు కనుక వీరిని క్షమించు. ప్రభువులో కనబడుతున్న రూపం క్షమాపణ రూపం. ప్రపంచంలో ఏ రక్తానికి లేని ఘనత ఏ రక్తానికి ఉందమ్మా? యేసు రక్తం. దేవునికి స్తోత్రం. ఎందుకంటే ఆయన రక్తం ఏ రక్తం అండి? క్షమించే రక్తం. ఏ రక్తం అండి? క్షమించే రక్తం. ఇంకొక వచ్చి కూడా మనం జ్ఞాపకం చేసుకుంటే ఇక్కడ యేసయ్య రక్తము క్షమాపణను సూచిస్తుంది. ఇంకో వచ్చిన కూడా మేము జ్ఞాపకం చేస్తాం, చదవద్దులేమా? యేసు ప్రభువు అంటారు మత్తయి సువార్త 5వ అధ్యాయంలో, మీరు పరలోకమందున్న మీ తండ్రి కుమారులు అవ్వాలంటే మీ శత్రువులను కూడా ప్రేమించండి. ఎవరినంటమ్మా? ప్రేమించే వాళ్ళని మనం ప్రేమిస్తాం సాధారణంగా, అంతే కదా. మన ఎవరైతే ప్రేమిస్తారో వారిని మనం ప్రేమిస్తాం తప్ప ప్రేమించలేని వారిని మనం ప్రేమించలేము. మనం ద్వేషించే వారిని ప్రేమిస్తామా? వారి క్షమ సమాచారం అడుగుతామా? అడగలేము. ఎంతైనా మన మనసులో ఏముంటుంది? ఏదో ఒక భావము, భేదం అనేది చెప్పండి మనిషిలో వెనక్కి లాగుతూ ఉంటుంది. అయితే ప్రియమైన వాళ్ళ ప్రభు చెప్తున్నారు, మిమ్మల్ని హింసించే వారి కొరకు మీరు ఏం చేయాలి? ప్రార్థన చేయండి. మీ శత్రువులు ఏం చేయండి? ప్రేమించండి. దేవునికి స్తోత్రం. ఇప్పుడు యేసు
అధ్యాయంలో మనం చూస్తే ఆ మాట చూడండి, కలువరి కొండ మీద ఆ మాట ఏం చేశాడు ఆయన? నెరవేర్చాడు. ఏమని నెరవేర్చాడు? తండ్రి మీరేమి చేయించున్నారు, విధులు కనుక వీరిని క్షమించు. దేవునికి స్తోత్రం. యేసయ్య రక్తంలో ఏముందంటే క్షమాపణ ఉందండి. అందరూ చెప్పడమా? ఎక్కడ చెప్పండి? రెండవదిగా చూస్తే యేసయ్య రక్తములో యేసయ్య రక్తం ఎక్కడ ఉందో మనం చూద్దాం. అంటే ఆయన రక్తం ఉంది అంటే అర్థం ఏంటంటే రక్తం అక్కడ ఉందా అని కాదు అర్థం. ప్రభు యొక్క ఆ పరిస్థితి, ఆ తత్వం మనకి అర్థం చేసుకుందాం. ఇప్పుడు హేబేలు రక్తం ఎక్కడుంది? నేల ఉంది, అంతే కదా? ఒకసారి అలా చూద్దారా? ఆదికాండం 4:11 చూడండి. నీ తమ్ముని రక్తమును నీ చేతిలో నుండి పుచ్చుకుంటకు. ఆగినమ్మా, ఎవరు తెరిచారమ్మా? నోరు? నేల. అమ్మ వినండి, ఇంకో విషయం చెప్పాలి మీకు. ఇక్కడ రక్తములో ప్రాణం ఉందని బైబిల్ మనకి ఎప్పుడో చెప్పిందా? రక్తంలో ఏముంది? ప్రాణం ఉంది. అందుకే దేవుడు మనకి కొన్ని తినవలసిన లిస్ట్ ఇచ్చినప్పుడు అది ఎలా తినాలంటే రక్తంతో ఉడకబెట్టుందని బైబిల్ స్పష్టంగా చెప్పింది. ఎందుకంటే రక్తమే దానికి చెప్పండమ్మా ప్రాణం. దేవుడు వింటారా? ఇప్పుడు ఈ హేబేలు రక్తానంట నేల అందుకుందట. అంటే హేబేలు రక్తం ఎక్కడుంది? నేల మీద ఉంది. అవును కదా? నేలలో ఉందనుకోండి. ఇప్పుడు యేసయ్య రక్తం ఎక్కడ ఉందో చూద్దామా? ఈ రక్తం ఏం చేస్తుందంటే ఇందాక చెప్పుకోవడం కదా, హేబేలు రక్తం ప్రతీకారం. యేసయ్య రక్తం ఏం చేస్తుందంటే విజ్ఞాపన చేస్తుంది. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. హెబ్రీ పత్రిక 9వ అధ్యాయము 12వ వచనం చూద్దాం. యాలయనగా ఆ రక్తము, మేకల యొక్క రక్తము కాక తన స్వరక్తముతో ఒక్కసారి. అందరూ నాతో చెప్పండి ఈ మాట, తన స్వరక్తముతో. గట్టిగా చెప్పాలండి. పాట పాడేటప్పుడు అంత గంభీరంగా ఆరాధన పాడేటప్పుడు మీరందరూ దేవుని స్వరంతో ఎంతగా దేవుని స్తుతించారు, మంచిది కదా? దేవుని స్తోత్రం చెప్పండి గట్టిగా. హల్లెలూయా. మరొకసారి మీ చేతుల పైకి చెప్తారా? హల్లెలూయా చెప్పండి. దేవుడు తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలములోనికి ప్రవేశించాడు. ఏ రక్తంతో? చెప్పండమ్మా, అందరూ గట్టిగా చెప్పండి. స్వరక్తము. యాజకుడైన వాడు ఏం చేస్తాడంటే ప్రతి సంవత్సరము గొర్రెలో, మేకలో, ఆ కోడి తోడలో ఆ రక్తాన్ని తీసుకుని, తనది కాని రక్తం కలది, ఆ రక్తాన్ని తీసుకుని పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళి ఆ బలిపీఠం కొమ్మల మీద చెమర్చడం అనేది చూస్తాం. అయితే యేసు ప్రభు ఏం చేశారంట? తన స్వరక్తముతో పరిశుద్ధ స్థలంలోనికి ఒక్కసారే పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశించారు. దేవునికి స్తోత్రం. రక్తముతో అనే మాట చూడండి. ఈ మాట మీకు అన్వయం చేసుకోండి. ఏ రక్తంతో? తన స్వరక్తముతో. ఏదే రక్తం ఎక్కడ ఉంది? నేల. ఏ కోరుకుంది? ప్రతీకారం. ఏదే రక్తం ఎక్కడ ఉంది? పరిశుద్ధ స్థలం. ఆ రక్తం ఏం చేస్తుంది అంటే రక్తం అంటే ఆయన ఏం చేస్తారు? ఆయన విజ్ఞాపన. దేవునికి స్తోత్రం. హల్లెలూయా. మీకు అర్థం అనుకోవచ్చు కూడా చూసుకోండి. అంటే రోమపత్రిక 8వ అధ్యాయం 34వ వచనం చూసినట్లయితే అక్కడ ఒక మాట రాయబడింది, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడు. అందరూ చెప్పండి నాతో, మన కొరకు విజ్ఞాపన చేయువాడు ఆయన. మనం అనుకుంటామంటే చాలా సందర్భాల్లో మనం కాబట్టి బాగా ప్రార్థన చేస్తాం, మనమే ప్రార్థన చేస్తాం అనుకుంటా. లేదండి, పరిశుద్ధాత్ముడు నడిపి మనకి ఇవ్వకపోతే మనం ప్రార్థన చేయగలమా? చెప్పండి గట్టిగా. చేయలే కదా. పరిశుద్ధాత్ముడు మనలో ఉండి, పరిశుద్ధాత్ముడు మనతో ఉండి నిత్యం మన చేత ఏం చేస్తున్నాడంటే ప్రార్థన చేస్తున్నాడు. ఈ వచనం మనకి ఎక్కడ కనబడిందంటే రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం చూసినట్లయితే అటువంటి ఆత్మయు మన బలహీనత చూసి మనం సహాయం చేయించున్నాడు. ఎలా యుక్తముగా ఎలా ప్రార్థించాలో మనకు తెలియదు కనుక ఆత్మ తానే మన పక్షంగా ఉండి ఉచ్చరింప శక్తిము కానీ మూలుగులతో విజ్ఞాపన ప్రార్థన చేస్తున్నాడు వాక్యం. దేవుని స్తోత్రం. ఎట్లా చెప్పండి? హల్లెలూయా. కాబట్టి పరిశుద్ధ స్థలంలో ఉన్న మన ప్రభు మన కొరకు ఏం చేస్తారమ్మా? విజ్ఞాపన ప్రార్థన చేస్తారు. మూడవదిగా మనం చూస్తే, మూడవదిగా చూస్తే హేబేలు రక్తము. అంటే హేబేలును కయ్యేను చంపినందుకు, అమ్మ మీరు జాగ్రత్తగా వినాలి, హేబేలును బట్టి కాదు జాగ్రత్త. హేబేలును కయ్యేను చంపినందుకు ఏం తెచ్చుకున్నాడమ్మా? చెప్పండి. శాపం. అంతే కదా. హేబేలు కయ్యేను చేత చంపబడి కయ్యను ఏం తెచ్చుకున్నాడు? శాపాన్ని తెచ్చుకున్నాడు. అందుకే 11వ వచనంలో దేవుడు అంటాడు, ఈ కయ్యను నీవు హేబేలును చంపావు కనుక ఈ భూమి మీద ఉండే అర్హత నీకు లేదు. ఇది శాపం కదా. కయ్యేను చేసిన తప్పుకు ఏమొచ్చింది?
చెప్పాలమ్మా, శాపం వచ్చింది. ఆదాము చేసిన తప్పుకి ఏమొచ్చింది చెప్పండి గట్టిగా? శాపం వచ్చింది. దేవుడు ఏదైనా తోట నుంచి ఆదామును బయట నెట్టేస్తూ ఆ జీవవృక్షానికి వెళ్ళే మార్గం ఏదైతే ఉందో ఆ మార్గానంట ఖడ్గ జ్వాలతో మూసేశాడని ఆదికాండం 3వ అధ్యాయం చివరి వచనం చూస్తాం మనం. అమ్మా, ఆ దారి ఏమైంది చెప్పాలమ్మా? మూయబడింది. ఎప్పుడైతే యేసు ప్రభు శిలువలో ప్రాణం పెట్టారో మత్తయి సువార్త 27:50 చెప్తుంది, దేవాలయపు తెరట పై నుండి క్రిందికి రెండుగా చినిగెను. హెబ్రీ పత్రిక 10:19 చెప్తుంది, సహోదరులారా, యేసు మన కొరకు ప్రతిష్ఠించిన మార్గం నూతనమైంది, జీవము గలది. ఆయన శరీరం అనే తెర ద్వారా ఏర్పరచబడిన పరిశుద్ధ స్థలంలో మనకి ప్రవేశము కలిగింది. ఒక్కసారి గట్టిగా దేవుని స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. దేవుని బిడ్డ ఒకసారి ఆలోచన చేస్తే, మూడవదిగా కయ్యేలు చేసిన తప్పును బట్టి అమ్మా ఏం తెచ్చుకున్నాడు ఆయన? శాపం తెచ్చుకుంటే మన ప్రభు అయిన యేసుక్రీస్తు వారు మనందరి చేసిన తప్పును ఆయన మీద వేసుకుని ఆయన రక్తము ద్వారా ఆ శాపాన్ని ఏం చేశాడు? విడిపించాడు. ఏం చేశాడమ్మా? విడిపించి ఆ శాపం నుండి మనం తప్పించి మనందరినీ కూడా ఆయన బిడ్డలుగా ఆయన సొత్తుగా మనం ఆయన ఏర్పాటు చేసుకున్నాడు. ఒక వచనం ఇక్కడ చదవండి, మరి ముందుకు వెళ్ళిపోతున్న వాక్యంలో చూడండి. మనం చూసినట్లయితే యేసుక్రీస్తు వారు మనందరికి ఇచ్చిన గొప్ప ఆశీర్వాదాన్ని మనం చూద్దామండి. మరి గలతీ పత్రిక 3వ అధ్యాయం 11వ వచనం చూద్దాం. ఆత్మను కూర్చిన వాగ్దానము విశ్వాసం వలన మనకు లభించినట్లు అబ్రహాము పొందిన ఆశీర్వచనం క్రీస్తు యేసు ద్వారా అన్యజనులకు కలుగుటకై. అందరూ నాతో చెప్పండి మాట గట్టిగా, క్రీస్తు మన కోసము శాపమై మనలను ధర్మశాస్త్రం యొక్క శాపము నుండి విమోచించారు. దేవునికి స్తోత్రం. ప్రభు మన కొరకు ఏమయ్యారు? శాపమై మనల్ని శాపము నుండి ఏం చేశారట? విడిపించారు. దేవునికి మహిమ కలుగును గాక. ఆమేన్. ఇక మనం కొన్ని విషయాలు ఇక్కడ జ్ఞాపకం చేసుకుంటే, దేవునికి మనం దూరస్తులమయ్యాం, యేసయ్య రక్తం ఏమయ్యాం? సమీపం. శాపాన్ని పొందుకున్న వారమయ్యాం, యేసయ్య రక్తాన్ని ఏమైంది? ఆశీర్వాదం. అశాంతికి లోనైన వారమయ్యాం, ప్రభు రక్తాన్ని బట్టి ఏమయ్యాం? సమాధానానికి పాత్రులమయ్యాం అనే సత్యాన్ని మనం గమనించవలసిన వారమైనా. రాసుకునే వారు రాసుకోండి. రోమపత్రిక 5వ అధ్యాయం 10వ వచనం కూడా మీరు ఈ భాగంలో రాసుకోవచ్చు. ఇది 3వ విషయం. ఇక 4వది చూస్తే, హేబేలు శరీర రక్తాలైనా మన శరీర రక్తాలైనా ఏమవుతాయమ్మా? శాశ్వత కాలం ఉంటాయా? హేబేలైనా మనమైనా ఈ దేహము శాశ్వత కాలం ఉంటుందా అన్నాను. చెప్పాలి మీరు. ఎవరి యొక్క చెప్పండి జీవితము గ్యారంటీ. ఎందుకంటే ఈ లోకంలో మనం ఎంతకాలం ఉండాలి? ఎవరు చెప్తాం? ఎప్పుడు పిలిస్తే అప్పుడు వెళ్ళిపోదు కదా అని అది మనం లక్ష్యం ఉంచుకోవాలి. మనం ఏదో ఒక రోజు ఈ లోకయాత్ర ముగించాలి మనం. కానీ ముగించేటప్పటికి సిద్ధపాటు ఎలా ఉంది? ముగించేటప్పటికి మన యొక్క లక్ష్యంలో మన ఎదుగుదల ఎలా ఉంది? ఆత్మీయ జీవితంలో మన యొక్క పరిస్థితి ఎలా ఉంది? మనం పసిపిల్లలుగానే ఉన్నామా? దేవుల్లో బలపడుతున్నామా అనేది మనం గమనించాలి. అందుకే పౌలు గారు అంటారు, చిన్నపిల్లలుగా ఉన్నాము, అలాగే ఉన్నాము, అలాగే నడుచుకున్నాము, అలాగే ఆలోచించాము. ఇప్పుడు పెద్దవాళ్ళు అయితే చిన్నపిల్లలు శాస్త్రాలు ఆత్మీయంగా మనం ఇంకా పాలు తాగవలసిన వాళ్ళు కాదు, బలమైన ఆహారం తినవలసిన వాళ్ళు. ఇదే హెబ్రీ పత్రికలో 6వ అధ్యాయంలో అంటాడు కదా, ఇదిగో ఆ పునాది మరలా వేయద్దు కానీ సంపూర్ణ ఉండకు సాగిపోదామంటాడు. మనం ఏం చేస్తున్నాం? వేసిన పునాదే వేస్తున్నాం. అలా చేసే కదా ముందు అక్కడే చేద్దాం, అలాగే చేద్దాం. ఏది మన విశ్వాసం? సంపూర్ణత ఎప్పుడు సాధిస్తాం మనం? కాబట్టి ప్రియమైన వల్ల ఒక పునాది మనం వేస్తే ఆ పునాది మీద చక్కగా మనం కట్టుకుంటాం. ఒకటో స్టేర్, రెండో స్టేర్, అలాగే కదా. అలాగే ప్రియమైన వల్ల దేవుని యొక్క ఆత్మీయతలో నీ పునాది స్థిరంగా ఉన్నప్పుడు పరిపూర్ణంగా దేవుని సహవాసంలో మనం ముందుకు సాగి వెళ్ళిపోతూ ఉంటాం. దేవునికి స్తోత్రం. నా ప్రశ్నకు జవాబు ఏంటంటే, నా ప్రశ్న అర్థం చేసుకోండి. మీరైనా నేనైనా ఏమైనా ఈ దేహము శాశ్వతమా అంటున్నాను. ఈ భౌతిక దేహము శాశ్వతమా? కాదు. కానీ యేసు ప్రభు శరీరకాలు శాశ్వతం. చప్పట్లు కొడుతుంది. మన శరీరకాలు శాశ్వతము కాదు. ప్రభు శరీరకాలు ఏంటి? శాశ్వతం. దేవునికి స్తోత్రం. ఎందుకని?
మనం మట్టి నుంచి వచ్చిన వాడు అండి. ఆయనైతే పరలోక సంబంధి. దేవునికి మహిమ కలుగునుగా. మన ఎక్కడో నేను ఒక విషయం చదివాను, నాకు ఆశ్చర్యం అనిపించింది. మా అందరికి తెలుసు కదా, రోడ్డు పక్కన గుమ్మడి పాదులు ఉంటాయి. చూసారు మీరు ఎప్పుడైనా గుమ్మడి పాదులు? చూడకూడదు పాస్ గారు, ఎక్కడ పడ్డా కనబడదు కదా. కానీ గుమ్మడి పాదు కాయ తయారైనటువంటి కాయ, ఆ పాదు నుండి మనం వేడి చేస్తే ఎన్నాళ్ళు ఎలా ఉంటుంది? ఒక రోజు ఉంటుందా గుమ్మడి? గుడి గుమ్మడి ఒక రోజులో ఉంటుందా? ఒక నెల? మాట్లాడుతుంది ఎంతకాలం ఉంటుంది? నా జవాబు మీ నుంచి రావట్లేదు. ఎక్కువ కాలం ఉంటుంది, అంతే కదా. అసలు మీరు ఏం చెప్తారని చెప్తున్నాను. ఆ గుమ్మడి కాయ గురించి ఆయన రాస్తూ అంటాడు. ఒక ఆయన సేవకుడు కాస్తుమా, ఎవరో ఒక వాట్సాప్ పోస్ట్ పెట్టాడు. ఆయన ఏమంటాడంటే, అది ఎక్కువ కాలం లైఫ్ ఉండగలిగినటువంటి పరిస్థితి ఉంది కనుక అది తింటే ఆహారం ఆరోగ్యం అని రాసుకొచ్చాడు. ఓకే, ఆ రాజకీయం మనం తీసుకుంటే కేవలం ఒక సంవత్సరం పాటు నిలవ ఉండే ఆహారాన్ని తినగలిగితేనే మనకు అంత ఆరోగ్యం అయితే, శాశ్వత కాలం ఉండగలిగే ఆహారం తింటే అంత ఆరోగ్యం. దేవునికి స్తోత్రం. అది అనుకోవాలి. ఈ ఆహారం ఎంతకాలం ఉంటుంది? చదువుకునే వాక్యం, ఏ వేలు రక్తమైనా ఏ వేలు శరీరమైనా, మన రక్తమైన మన శరీరమైన కొన్నాళ్ళకి లయమైపోతుంది. ఇది వాస్తవం కాదనడానికి ఎవరికి అవకాశం? యేసయ్య రక్తం, ఆయన శరీరం శాశ్వతం. దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పడం హల్లెలూయా. వల్ల ఆయన శరీరక్తాలు మనం అందుకోవలసిన వారమైన ఒక్క వచనం చదువుతూ ముగించేస్తాను. ఇక యోహాను సువార్త 6వ అధ్యాయం 54వ వచనం చదువుతున్నాం. నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే. అమ్మా, ఇక్కడ 4వ విషయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సిందంటే, హేబెలు శరీరక్తాలు ఏమైపోతాయి? లయమైపోతాయి, క్షయమైనవి అనుకోండి. యేసయ్య శరీరక్తాలైతే అక్షయమైనవి. అందుకే ప్రభు అన్నారు, నా శరీరము తిని నా రక్తము త్రాగువాడే నిత్య జీవము గలవాడు. దేవునికి మహిమ కలుగునుగా. అమ్మా, మనం రోజు నడవాలి అంటే, పని చేసుకోవాలంటే, మన యొక్క ఈ యొక్క శరీరం అనే బండి నడవాలి అంటే ఎంతో కొంత ఆహారం అనేది తప్పనిసరిగా తీసుకోవాలి కదా. కానీ జీవితానికి ఆహారం ఎంత అవసరమో నిత్య జీవానికి యేసు ప్రభు శరీరాలు అంత అవసరం. మన తండ్రి గారు దేవస్థాయి ఒక పాట వస్తున్నారు. 2007 నుంచి అక్కడ ఇచ్చుకుంటూ వస్తున్న ఆయన బాధ ఇంకా తరగలేదు రాశాడు. ప్రభు బాధ ఇంకా తరగలేదట. అంటే ఎందరో మంది బాప్తిజం పొందవలసిన వారు ఉన్నారు, ఎందరో మంది మార్పు చెందవలసిన వారు ఉన్నారు, ఎందరో మంది సంపూర్ణతలోనికి రావాల్సిన వారు ఉన్నారు, ఎందరో మంది సంస్కారాలకు దూరంగా ఉన్నారు. కనుక ప్రభు గట ఆ హృదయంలో బాధ ఉండదు. ఏముందట? ఆయన హృదయంలో ప్రభు బాధ గురించి దైవజనులు రాస్తారు. చక్కని వచనాన్ని పాటలో రాస్తారు. దేవుని బిడ్డలారా, యోహాను సువార్తలో సువార్తకుడు యోహాను గారి ద్వారా దేవుడు మనకు చెప్తున్నాడు, నా శరీరం తిని నా రక్తం త్రాగువాడే నిత్య జీవం కలవాడు. నిత్య జీవానికి మనం తీసుకోవాలి యేసు ప్రభు యొక్క శరీరం. తర్వాత సమయం, అంత్య దినమున నేను వారిని లేపుతాను. ఈ మాట నాతో కలిపి మీరు అందరూ చెప్పండి. నా శరీరము నిజమైన ఆహారమును, నా రక్తము నిజమైన పానమునైనది. నిజం. దేవునికి స్తోత్రం. ఇది అబద్ధం కాదండి. కొన్ని వాటికి అబద్ధమే రాజ్యం వెళ్తుంది. కానీ యేసు ప్రభు ఈ లోకానికి రావడం నిజం, నీ కొరకు ప్రాణం పెట్టడం నిజం, తిరిగి లేవడం నిజం. అమ్మా, ఇది సత్యం. దేవునికి స్తోత్రం. నా శరీరం నిజమైన ఆహారం, నా రక్తం నిజమైన పానం. కాబట్టి ఈ మొదటి ఆదివారం సంస్కారం కిందకు వచ్చిన ప్రియ దైవజనాంగమా, తన విశ్వాసులను గమనించండి. హేబెలు రక్తం అంటే యేసు ప్రభు రక్తం ఎంతో శ్రేష్టమైంది. ఎంత శ్రేష్టమైంది? ఎంత చెప్పుకున్నా తక్కువ. 4 నిమిషాలు ముందుంచాను. కానీ మరి శ్రేష్టతను పొందిన మనం 24వ వచనంలో మనం ఏమై ఉన్నామో ఎక్కడ కూర్చోమని చెప్పిన ఆయన 25వ వచనం అన్నాడు, జాగ్రత్త, ఒక హెచ్చరిక ఉంది అక్కడ, ఘాట్ అయిన హెచ్చరిక. కాబట్టి నీవు ఎక్కడికి వచ్చావో తెలుసుకొని, ఎలా ఉండాలో తెలుసుకొని ఆయన సంపూర్ణతలో పరిపూర్ణతను మనం సాధించాలి.
ఇలా చూడండి, మరి తీసుకునే ఆహారాన్ని బట్టి మన నడక ఉంటుందా? యేసు ప్రభు శరక్తాలు అనుకున్నాం, మరి మన నడక ఎలా ఉండాలి? పౌలు గారు అంటాడు కదా, క్రీస్తు స్వరూపము మీ యొక్క ఏర్పడే వరకు నాకు ప్రసంగాలు కలుగుతుంది. మనం ఆయన శరక్తాలు అనుకుంటున్న మనం ఆయన స్వరూపంలో మార్చుకోవాలి. అందుకే కీర్తన గ్రంథము 45 కీర్తన 11 చెప్తుంది, ఈ రాజు నీ ప్రభు అతని సౌందర్యంలో కోరినవాడు, ఆయన కోరుకునే సౌందర్యాన్ని మనం కలిగి ప్రభు వరుడుగా రాబోతున్నారు కనుక ఆ షకీనా మేఘం మనం ఎక్కాలండి. ఆ మేఘం ఎక్కాలంటే ఆయనకు యుగాలు మనం జీవించాలంటే ప్రియమైన దైవజనాంగం మనము దేవుని సన్నిధిలో ఆయన రక్తము చేత కొనబడిన మనము ఆయన శరక్తాలు అందుకుంటూ ఆయన కృపలో ముందుకు సాగుతూ ఆయన రాకృష్ణ ధన్యతాశీర్వాదం ద్వారా ప్రభు మనకు అనుగ్రహించునుగా. ఆమేన్. మోకరించండి. నాకే నీ పొదువా నాదురునా ఏకా పొదువా నాదురునా శ్రీకరుణకు దేవుడే నా శ్రేష్ఠ పాలకుడు నా ఏకరక్షకుడు మా అందరి అంతరంగాల్లో ముద్రించు ప్రభువా అని ప్రార్థించాక మనము ఏ స్థలానికి వచ్చామో, మనము ఏ పరిస్థితికి వచ్చామో, దేవుడు మనం ఎలాగ ఎన్నుకున్నాడో ఆ పరిపూర్ణమైన శ్రేష్టమైన ఆ రక్తానికి మనం వచ్చి ఉన్నాం కనుక మనమందరం ప్రభువా నీ రక్తము చేత కడగబడిన మేము, నీ శరక్తాలు అందుకుంటున్న మేము ఎల్లప్పుడూ నీకు నమ్మకమైన బిడ్డలుగాను నీకు విధేయులుగా ఉన్నట్లు మమ్మల్ని బలపరచండి తండ్రి అని ప్రతి వాళ్ళు కూడా ప్రార్థన చేద్దాం. ఎందుకంటే దేవుడు తన స్వరక్తాన్ని మనకి ఎందుకు ఇచ్చాడని అంటే ఆయన నిన్ను నన్ను కూడా తనకు సొత్తుగా మార్చుకోవడానికి, ఆయన స్వరూపంలోనికి మార్చడానికి. అందుకే అపోస్తుల కార్యం 28:20 చెప్తుంది, దేవుడు తన స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం అని. కాబట్టి మనమందరం కూడా ప్రార్థన చేద్దాం. మహాపరిశుద్ధుడా మీకు వందనాలు, గౌరవ పాత్రుడు దేవానికి స్తోత్రాలు. మా పరలోకపు తండ్రి మీకు వందనాలు నాయన. పరిశుద్ధుడు దేవానికి స్తోత్రాలు. మహోన్నతుడానికి వందనాలు చెల్లిస్తున్నాను. మహిమగల రాజ్యానికి స్తోత్రాలు. అయ్యా ఇంతవరకు వినబడిన వాక్యమును తండ్రి మా అందరి అంతరంగాల్లో ముద్రించి అయ్యా నీ శరక్తాలు ఎంత విలువైనవో, ఈ భూమి మీద ఎంతటి గనులైనా క్షయమైన వారు తండ్రి, బలహీనమైన వారు కానీ నీవైతే అక్షయుడు దేవుడు, బలమైన దేవుడు ఉంటారు. నీ శరక్తాలు ప్రపంచమంతటికి అయ్యా నిత్య జీవములకై ఆహారములకై ఇచ్చి వేస్తావు తండ్రి. నీ ప్రేమకై వందనాలు స్తోత్రాలు. అయితే నీ శరక్తాలు అందుకొని దీనిలా ఉన్నారు అయ్యా, ముందు చూచావు క్షమాపణ కలిగిన వారికి అయ్యా నీవు మా కొరకు నిత్యము ప్రార్థిస్తున్నావు. ఆ ప్రార్థన పరిపూర్ణత మేము సాధించవలసిన వారమైనా స్తోత్రాలు. నువ్వు మా కొరకు ఏర్పాటు చేసిన మార్గంలో
కుడికి ఎడమకు తొలగిపోకుండా అయ్యా నీ సహవాసంలో ముందుకు సాగుతూ సహాయం దయచేయండి. దేవానికి స్తోత్రం. ఇంతవరకు వినబడిన వాక్యం అంతా మా అంతరంగాల్లో ముద్రించండి. మా తండ్రి ఒకదాని పెళ్లి కుమారుడుగా రాబోతున్నారు. మమ్మల్ని పెళ్లి కుమార్తె సిద్ధపరచండి. ఆ మహిళ మీకు అనుభవం నడిపించండి. యేసు నామములో ఉంచున్నాము తండ్రి. ఆమేన్. కూర్చుందామండి. దేవునికి స్తోత్రం. ఈ సమయంలో కానుక పాట పాడు.